హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎన్ఎస్సి వెబ్సైట్ ట్యూటోరియల్లో భాగంగా మనం హోమ్ పేజ్లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ గురించి కూడా క్లారిటీగా మనం తెలుసుకున్నాం అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ యొక్క వీడియో చూడలేనట్టయితే పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. సో మనం ఫస్ట్ వీడియోలో మనం హోమ్ పేజ్లో ఉన్న ప్రతి ఆప్షన్, మన యొక్క చార్ట్ ఏంటి, సో ఈ హోమ్ పేజ్ అంతా కూడా మనం స్టడీ చేసాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ పార్ట్ 2లో మనం ఏం చేస్తామంటే మార్కెట్ డేటా, చాలా ఇంపార్టెంట్ డేటా. ఇదంతా కూడా మనం స్టడీ చేయడం వల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి ఎన్ఎస్సి ఇచ్చేటటువంటి యొక్క డేటాని యూజ్ చేసుకొని మనం డే టు డే ట్రేడింగ్లో, అలాగే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఒక అజంప్షన్కి అయితే రావచ్చు అనమాట. ఓకే, సో వీటిని మనం ఎలా స్టడీ చేయాలి, చాలామందికి ఇవన్నీ కూడా ఏంటో తెలియదు. ఓకే, ఇవన్నీ కూడా నేను వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా చెప్తాను క్లారిటీగా అయితే ఈ వీడియోలో. సో ముందుగా మనం మెయిన్ టాపిక్ మార్కెట్ డేటా చెక్ చేసే ముందు మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది, అబౌట్ అనే సెక్షన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చెక్ చేయండి, ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో అబౌట్ అనే సెక్షన్ అంటే ఏంటంటే మనకు సో స్టాక్ ఎన్ఎస్సి యొక్క కీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అలాగే ఎన్ఎస్సి అంటే ఏంటి అసలు, ఓకే, అలాగే కీ పర్సన్స్, ఇన్వెస్టర్ రిలేషన్షిప్, అంటే లైక్ ఏదైనా కొన్ని మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా క్లయింట్స్కి, కాస్త నాలెడ్జ్ షేర్ చేయడానికి బేసిక్ లెవెల్లో. ఓకే, అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్, అంటే మనకి ఎన్ఎస్సికి వచ్చిన అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈవెంట్ గ్యాలరీ, అంటే మనకి వీళ్ళకి ఏదైనా ఈవెంట్ జరిగింది అనుకోండి, దాని రిలేటెడ్ గ్యాలరీ మనకు ఫొటోస్ కానీ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా మనకి నుంచి అయితే అన్నీ చూడొచ్చు. బట్ ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ మీలో ఎవరైనా సరే ఎన్ఎస్సి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకసారి చెక్ చేయండి గైస్. ఇక్కడే మనకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది, అలాగే హాలిడేస్ అండ్ కాంటాక్టర్స్. ఓకే, ఇదే కాకుండా మనకి ఎన్ఎస్సి గ్రూప్ కంపెనీస్లో ఎన్ఎస్సి అకాడమీ, ఎన్ఎస్సి క్లియరింగ్, సో ఎన్ఎస్సి డేటా అనాలిటిక్స్, సో ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి మనకి ఏవే ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తుందో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సో ఇవన్నీ కూడా మనం మార్కెట్ డేటాలో అయితే కవర్ చేస్తాం. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డే టు డే ట్రేడింగ్లో, అలాగే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని మనకు ఉపయోగపడి మాత్రమే ఎక్కువగా ఈ వీడియోలో అయితే స్టడీ చేద్దాం గైస్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మనం మార్కెట్ డేటా, సో మార్కెట్ డేటాలో ఈచ్ 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 ఎవ్రీ వన్ పాయింట్, ఓకే, ఎవ్రీ పాయింట్ కూడా మనం క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు ఎప్పుడైతే మనం జస్ట్ ఎన్ఎస్సి ఇండియా, లైక్ ఇక్కడ మనం ఇలా టైప్ చేసి ఎన్ఎస్సి ఇండియా అని సెట్ చేయగానే మనకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఓపెన్ అయిన ఇక్కడ మార్కెట్ డేటా మీద జస్ట్ మౌస్ అలా మనం ప్లేస్ చేస్తే టోటల్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇందులో మనకు ఈక్విటీ అనే సెక్షన్ ఉంది, అలాగే డెరివేటివ్స్ అనే సెక్షన్ ఉంది, అండ్ నెక్స్ట్ డెప్ట్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ ప్రైమరీ మార్కెట్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ అనేది మనకు సెకండరీ మార్కెట్ కింద వస్తాయి. ప్రైమరీ మార్కెట్ అంటే మనం ఐపీఓస్ కానీ ఎన్ఎఫ్ఓ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ నేను ఈక్విటీ నేను స్టార్ట్ చేస్తాను. సో ఈక్విటీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు న్యూ లిస్టింగ్స్ అని ఉంది కదా. సో ఈ న్యూ లిస్టింగ్స్ నుంచి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ న్యూ లిస్టింగ్ మనం క్లిక్ చేసాం అనుకోండి, కొత్తగా లిస్ట్ అవబోతున్న కంపెనీస్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఖదీమ్ అండ్ డిఆర్ఎస్ ఏదో ఉంది ఇక్కడ. ఓకే, సిరీస్ వచ్చి బిఈ. సో ఈ బిఈ అంటే ఏంటి, ఎస్టీ అంటే ఏంటి అనేది మన యొక్క స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్సులో అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఆ కోర్స్ చూడాలని అయితే పైన కార్డ్స్లో ఇస్తాను, లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆ స్టాక్ మనకి ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, సో రిలేటెడ్ మనకి ఇవన్నీ ఇస్తారు. అలాగే రాబోతున్న లిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సరే ఇక్కడ మనం చూడొచ్చు, లేదా రీసెంట్ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4th జూన్ ఏ కంపెనీలు మనకి లిస్ట్ అయినాయి, స్కోడా ట్యూబ్స్ అంట. సో ఇవన్నీ కూడా కంపెనీస్, లిస్ట్ అయిన కంపెనీస్. వీటి యొక్క సిరీస్ మనం చూడొచ్చు. ఇక్కడ నో అని ఉంది, ఈక్విటీ, బిఈఎస్టీ. సో వీటికి ఒక మనం యాక్చువల్గా ఇప్పుడు డే టు డే ట్రేడింగ్లో మనం ఈక్విటీ ఒకటే ట్రేడ్ చేస్తాం, రైట్, సెక్యూరిటీస్లో. బట్ ఇవన్నీ కూడా ఈక్విటీలో ఉంటాయి కొన్ని, బట్ కాకపోతే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కేటగిరీ నుంచి అవి బయటికి వెళ్ళిపోతే వాటి యొక్క గ్రూప్ మారుస్తారు. ఓకే, వీటిని గ్రూప్స్ అంటారు. ఓకే, ఈ గ్రూప్స్ గురించి అయితే ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేయండి గైస్. సో ఈ విధంగా మనకు ఐపీఓస్ లిస్ట్ అయిన కంపెనీస్ అయితే మనం మార్కెట్ డేటా నుంచి న్యూ లిస్టింగ్స్ కానీ, లేదా రాబోతున్న లిస్టింగ్ కంపెనీస్ గురించి కానీ, లేదంటే ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ గురించి కానీ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రీ ఓపెన్ మార్కెట్. ఓకే, ఇక్కడ మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ ఉంది కదా. సో ప్రీ ఓపెన్ మార్కెట్ అంటే ఏంటంటే మనకు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది. ఒకవేళ మీకు దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే పైన కార్డ్స్లో ఆ వీడియో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి గైస్. సో ప్రీ ఓపెన్ మార్కెట్ అంటే ఏంటంటే మార్నింగ్ మనకు యాక్చువల్గా ట్రేడర్స్ అందరికీ తెలిసింది ఏంటంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ అది రాంగ్ గైస్. మనకు మార్కెట్ అనేది 9కి ఓపెన్ అవుతుంది. 9 to 9:07 వరకు కూడా ఆర్డర్స్ పెట్టవచ్చు అనమాట ఈక్విటీలో. సో ఈక్విటీ రిలేటెడ్గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో సో వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తారు. ఆ యొక్క ఆర్డర్స్ బేస్ చేసుకునే సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని మనకి ఎన్ఎస్సి నిఫ్టీ 50 అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలో మనకు తెలుస్తుంది అనమాట. ప్రీ ఓపెన్ మార్కెట్లో మనకు ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీలో ఎవరైనా సరే చూడలేనైతే వెళ్ళి ఒకసారి మన మార్కెట్ ఓపెన్ అవుతున్న టైంలో 9కి ఒకసారి నిఫ్టీ 50 ఇండెక్స్ని ట్రాక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం 9 చూసుకున్నట్లయితే మార్కెట్ చూడొచ్చు ఎంత ఫ్లక్చువేట్ అయిందో. సో ఓపెనింగ్ ఇక్కడ ఇంత హై వరకు వెళ్ళింది అండ్ నెక్స్ట్ అప్ అండ్ డౌన్ అయితే ఈ రేంజ్లో 9:07కి వెళ్ళా మనకు 24,750కి క్లోజ్ అయిందనమాట. సో ఇదే ఈరోజు ఓపెనింగ్. ఓకే, సో ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏ విధంగా ఆర్డర్స్ ప్లేస్ అయింది అనేది అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే 9:07 తర్వాత నుంచి ఆర్డర్స్ అయితే తీసుకోరు, కొత్తగా ఆర్డర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పెండింగ్ ఆర్డర్స్ ఏదైనా ఉన్నా సరే అవి క్యాన్సిల్ చేస్తారన్నమాట. సో 9:15 వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. సో 9:15కి మనకు ట్రేడింగ్కి మార్కెట్ అయితే అలౌ చేస్తుంది ఎన్ఎస్సి. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్. ఓకే, ఈక్విటీ అంటే మనకు తెలుసు కదా, క్యాష్ మార్కెట్ అంటే మనం రెగ్యులర్గా స్టాక్స్ ఏదైతే సెక్యూరిటీస్ ట్రేడ్ చేస్తామో వాటన్నిటిని కూడా మనం ఈక్విటీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎస్ఎంఈ మార్కెట్. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే చిన్న చిన్న కంపెనీలు అనుకోవచ్చు. ఓకే, స్మాల్ స్కేల్ కంపెనీలు ఇవన్నీ కూడా. దాన్ని క్లిక్ చేస్తాం అనుకోండి, మొత్తం స్టాక్స్ డేటా అంతా కూడా ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఇండెక్స్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ 50 అని క్లిక్ చేస్తే నిఫ్టీ 50లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి. ఆ కంపెనీస్ డేటా ఓపెనింగ్, హైలో, క్లోజ్, ఓకే, 52 వీక్ హైలో. సో ఈ విధంగా ఒకవేళ మీలో ఎవరికైనా ఈ డేటా కావాలనుకోండి, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సిఎస్వి అని ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది గైస్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో డౌన్లోడ్ అయిన మనం ఆ ప్రాజెక్ట్ ఆ యొక్క ఫైల్ మనం చూడాలనుకుంటే ఈ విధంగా చూస్తే మనకు ఇక్కడ సేమ్ వాళ్ళు ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తున్నారో అదే మనకు ఎక్సెల్ రూపంలో ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే ఇండెక్స్లో మనకి నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది, అలాగే నిఫ్టీ బ్యాంక్. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇండెక్సెస్ ఎలిజిబుల్ ఇన్ డెరివేటివ్స్ అంటే ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలిజిబుల్ అయిన ఇండెక్స్లన్నీ ఫస్ట్ వీళ్ళు టాప్లో ఇచ్చారు. ఇక్కడ మనకు మొత్తం 5 ఇండెక్స్లు అయితే ఉన్నాయి. ఓకే, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. అండ్ నెక్స్ట్ బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్. బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్ అంటే మనకి నిఫ్టీ 50, 100, 150, ఓకే, మిడ్ స్మాల్ క్యాప్ 400. సో ఇదంతా కూడా బ్రాడ్ మార్కెట్. అంటే మన ఇండియన్ మార్కెట్ ఓవరాల్గా మనం సెంటిమెంట్ చెక్ చేయాలనుకుంటే ఈ టోటల్ ఈ యొక్క ఇండెక్స్లన్నీ మనం చెక్ చేసాం అనుకోండి, ఆ రోజు మనకి ఇండెక్స్లన్నీ నెగిటివ్లో ఉంటే మన ఇండియన్ మార్కెట్ కూడా నెగిటివ్గా ఉందని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నారు సెక్టోరల్ ఇండెక్సెస్. అంటే సెక్టార్ వైజ్ ఇండెక్స్లన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ క్లిక్ చేస్తాను అనుకోండి. సో నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ రిలేటెడ్ కంపెనీస్ అంటే మనకు చాలామందికి ఏ సెక్టార్లో ఏ కంపెనీలు ఉన్నాయో తెలియదు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా సెక్టోరల్ ఇండెక్స్కి వచ్చి మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ కావాలి, జస్ట్ అలా క్లిక్ చేసాం అనుకోండి, ఎఫ్ఎంసీజీలో ఉన్న టాప్ కంపెనీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎఫ్ఎంసీజీలో ఇవే ఉన్నాయని కాదు దానికి అర్థం, ఇవి టాప్ నెంబర్ 1 కంపెనీస్ అనమాట. సో ఈ కంపెనీలో మనకు కావాల్సిన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇమామి, ఓకే, రాడికో, డాబర్, ఇలా ఏదైనా కంపెనీ మీద క్లిక్ చేస్తే ఆ కంపెనీ తాలూకు డీటెయిల్స్ అయితే ఇవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను ఇదే సిరీస్లో. ఇది కాస్త డెప్త్ సబ్జెక్ట్ అనమాట. మనం జస్ట్ మార్కెట్ డేటాలో ఉన్న ప్రతి ఆప్షన్ అయితే చెక్ చేద్దాం కదా. సో మార్కెట్ డేటాలో మనకు ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్లో సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ఎంఈ మార్కెట్ దీని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే, కంపెనీస్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో వీటిలన్నింటిని మీరు ట్రాక్ చేయాలనుకుంటే ఇక్కడ నేను ట్రాక్ చేయొచ్చు, లేదా మీరు ఒకవేళ ఈ ఫైల్ మీరు సేవ్ చేసుకోవాలనుకోండి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కొడితే సేమ్ మనకు ఎక్సెల్ ఫైల్ అనేది ఇదంతా మనకు డౌన్లోడ్ అవుద్ది అనమాట. అండ్ నెక్స్ట్ సావరెన్ గోల్డ్ బాండ్, ఎస్జీబీస్, ఇవన్నీ కూడా బాండ్స్. ఓకే, గోల్డ్ బాండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్. ఓకే,
ఒకవేళ మీకు ఈటీఎఫ్ డేటా కావాలనుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆల్ ఈటీఎఫ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఫిల్టర్‌లో గోల్డ్ ఈటీఎఫ్ కావాలనుకుంటే పర్టిక్యులర్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మనం ఒక మొత్తం స్టాక్స్ డేటా అంతా కూడా చాలామందికి తెలీదు. మనం ట్రేడ్ చేసే బ్రోకర్స్ నుంచి మనం ఏ స్టాక్ ఎక్కడ ఉందో తెలీదు. బట్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనకు క్లీన్‌గా వీళ్ళు మనకు ఇండెక్స్ వైజ్‌గా ఇక్కడ మనకు ఫిల్టర్ చేసి టోటల్ మొత్తం అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే. మార్కెట్ డేటాలో ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్లో అయితే మనకు తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇండెక్సెస్. ఇండెక్సెస్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, సేమ్ అదే వస్తుంది. ఓకే. ఇండెక్సెస్ ఎలిజిబుల్ అండ్ డెరివేటివ్స్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం. అండ్ బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్ అండ్ సెక్టోరల్ ఇండెక్స్. ఇంతకుముందు మనం ప్రీవియస్ ఈ యొక్క ఆప్షన్లో ఏదైతే మనకు ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ ఉన్న ఆప్షన్లో మనం పర్టికులర్ ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ని డౌన్లోడ్ చేయొచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్గా మనం డౌన్లోడ్ సిఎస్వి అని కొడితే మనకి ఇక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకు ఇండెక్స్. ఓకే. నిఫ్టీ 50. ఓకే. ఇండెక్స్లు అన్నీ కూడా ఇక్కడ మనకు సెక్టోరల్ ఇండెక్స్, ఓకే, థిమాటిక్ ఇండెక్స్, టోటల్ ఇండెక్స్లు అన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనకు ఇండెక్సెస్ ఆప్షన్లో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇదే ఇక్కడ నుంచి మనం ఏదైనా ఇండెక్స్ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అని ఉంది. సో ఆ యొక్క మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది మనకు ఇందాక చూసాం కదా, మనం ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఆ ఇండెక్స్లో ఏ కంపెనీలు ఉన్నాయో చూపిస్తుంది అది. ఓకే. సో ఈ విధంగా మనకి ఇండెక్సెస్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ గెయినర్స్ అండ్ లూజర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఏదైతే హోమ్ పేజ్లో ఒక గెయినర్స్ అండ్ లూజర్స్ అంటే ఏంటి, ఆ రోజుకి మనకు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ అయితే మనం ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఆల్ సెక్యూరిటీస్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని గెయినర్స్ పెట్టుకుంటే మొత్తం ఎన్ఎస్సి వైడ్గా ఉన్న కంపెనీలన్నింటి నుంచి ఈరోజు బాగా టాప్ పెర్ఫార్మర్స్ ఏవి ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటి వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఏదైతే మనకు కంపెనీ ఈరోజు మనకు పెర్ఫామ్ చేసిందంటే అది రేపు కూడా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక కంపెనీ మనకు ఒక 1-2 డేస్ కంటిన్యూస్గా రన్ అవుతుందంటే దాని బుల్ రన్ స్టార్ట్ అయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ కంపెనీలో మనం సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పెద్దగా మనం రాకెట్ సైజ్ ఉపయోగించి అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. మనం వీటిని డే టు డే బేసిస్లో మనం ట్రాక్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ కంపెనీ ఏంటి అనేది కూడా. ఓకే. లూజర్స్ అంటే టాప్ కంపెనీస్ అంటే మనకు బాగా లాస్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు చూపిస్తారన్నమాట. ఓకే. ఇక్కడ ఆల్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి మొత్తం అన్ని కంపెనీల నుంచి మనకు టాప్ కంపెనీస్ ఫిల్టర్ చేసి వీళ్ళు చూపిస్తారు. సో అలా కాదు, మనకు పర్టికులర్గా ఒక నిఫ్టీ 50 నుంచి కావాలి. ఓకే. నిఫ్టీ 50 అని సెలెక్ట్ చేస్తాం అంటే ఒక ఇండెక్స్ ఓన్లీ నిఫ్టీ 50లో మాత్రమే వీళ్ళు చూపిస్తారు. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ ఏముంది ఈరోజు, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, అలాగే నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్. ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లూజర్స్. ఓకే. లూజర్స్ అంటే లాస్ అయిన కంపెనీలు చూసుకుంటే ఈరోజు హెచ్డిఎఫ్సి ఎంత పడింది మనకు, 0.87%. అది పెద్ద డీల్ ఏం కాదు. కాకపోతే ఇంతకన్నా బాగా ఎక్కువ పడింది ఏది లేదు ఈ ఇండెక్స్కి. ఓకే. క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ వైజ్ అయితే వీళ్ళు పెడతారు. సో ఈరోజు టాప్ లూజర్ ఇదే కదా అని చెప్పి ఇందులో మనం సెల్ చేయమని కదా దానికి అర్థం. మనం పర్టికులర్గా ఎంత పర్సంటేజ్ పడిందో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. అట్లీస్ట్ ఒక 5%, 10% పడితే అది మనకు మేజర్ ఫాల్ కింద అయితే మనం చెక్ చేయాలన్నమాట. అది నిఫ్టీ బ్యాంక్. సో బ్యాంకింగ్ ఇండెక్స్లో ఏది ఉంది ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టాప్ గెయినర్స్లో ఉంది, 7% పెరిగింది. సో దీన్ని మనం రేపు చెక్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే లూజర్స్ అండ్ గెయినర్స్ అండ్ లూజర్స్ అన్న ఆప్షన్ అయితే మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ యాక్టివ్ ఈక్విటీస్. సో మోస్ట్ యాక్టివ్ ఈక్విటీస్ అంటే ఏముంది, బాగా ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ ఎందులో జరిగిందో ఆ స్టాక్స్ని చూపిస్తారు. రైట్. వాల్యూమ్ అంటే వాల్యూమ్ బాగా ఎక్కువ జరిగిందని చూడాలి. సో ఇక్కడ చూసినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్, బిఎస్సి మెయిన్ బోర్డులో. అదే ఎస్ఎంఈలో చూసుకుంటే ఓకే. సో ఈ కంపెనీలన్నీ చూపిస్తున్నారు. ఈటీఎఫ్లో ఏముంది, ఓకే, వాల్యూమ్ స్పాట్స్ అంటే హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ అంటే సడన్గా వాల్యూమ్స్ అనేది రావడం పడిపోవడం. సో బజాజ్ ఫిన్సర్, ఓకే, సో టీవీఎస్ ఎలక్ట్రెంట్. సో ఈ కంపెనీస్లో అయితే మనకు హైయెస్ట్ వాల్యూమ్ అయితే జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మనకి మోస్ట్ యాక్టివ్ అంటే ఏం లేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ అని హైయెస్ట్ టర్న్ ఓవర్ జరగడం కానీ, సో ఆ కంపెనీలో పర్టికులర్ యాక్టివిటీ ఏదో ఆ రోజు జరిగిందని అర్థం అనమాట. ఓకే. అండ్ ప్రైస్ బ్యాండ్ హిట్టర్స్ అంటే ఏంటంటే మనకు అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్
ఉంటాయి. అంటే ప్రతి కంపెనీకి కూడా ఒక సర్క్యూట్ లెవెల్ అనేది ఉంటదనమాట. అది ఏంటనేది మనకు ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్స్‌లో సర్క్యూట్స్ అంటే ఏంటనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైనా చూడలేని అయితే ప్లే లిస్ట్ నుంచి అయితే ఆ వీడియోస్ చూడండి గైస్. సో, సర్క్యూట్ అంటే ఏం లేదనమాట ఇక్కడ మనకి. సర్క్యూట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉందనుకుందాం ఇక్కడ. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ తీసుకున్నాను. ఓకే. టీసీఎస్ అనే కంపెనీ అండ్ నెక్స్ట్ ఐటీసీ. సో, ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీ కూడా ఈరోజు ఎంత ఫాలో అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి ఏదైనా న్యూస్ వచ్చిందండి. సో, కంపెనీ వాల్యూ ప్రెజెంట్ ఒక ₹100కే ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో, సెల్లింగ్ చేసుకుంటే దాన్ని ఆ కంపెనీని ఒక్కరోజే జీరో చేసేస్తారా? లేదు. ఓకే. జీరో చేయడానికి అవకాశం లేదనమాట. సో, ఇక్కడ ఎన్ఎస్‌సి మన ఎక్స్‌చేంజెస్ అనేవి ఏం చేస్తాయంటే ప్రతి కంపెనీకి ఆ కంపెనీ కేటగిరీ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ మనకు లార్జ్ క్యాప్ అనుకుందాం ఈ కంపెనీ. ఓకే. లార్జ్ క్యాప్. సో, ఈ కంపెనీ వచ్చేసి స్మాల్ క్యాప్‌లో ఉందనుకుందాం. సో, లార్జ్ క్యాప్ కంపెనీ అంటే మనకు హైయెస్ట్ వాల్యూ గల కంపెనీ కాబట్టి సో, దీనికి ఏం చేస్తారంటే మేబీ ఒక 20% అప్ అండ్ డౌన్ పెట్టారు. 20% అప్ అండ్ డౌన్ ఈజ్ ద అప్పర్ సర్క్యూట్. అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే ±20 అంటే ఈ స్టాక్ ఈరోజు పెరిగితే ఎంతవరకు వెళ్ళొచ్చు? 120. ఒకవేళ పడితే 80. ఓకే. దీన్నే మనం అప్పర్ బ్యాండ్ అంటారు. దీన్ని వచ్చేసి అప్పర్ బ్యాండ్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ బ్యాండ్. ఓకే. దీన్ని మనం లోవర్ బ్యాండ్ అని పిలుస్తాం. లోవర్ బ్యాండ్ అంటే ఈ కంపెనీ ఈరోజు పెరిగితే 120 వరకు పెరగాలి లేదా 80 వరకే పెరగాలన్నమాట. సో, సేమ్ ఇదే మనకు అన్ని కంపెనీస్ కూడా వర్తిస్తుంది. కానీ అన్ని కంపెనీస్ 20% ఉండవు. ఓకే. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇది స్మాల్ క్యాప్లో ఉంది కాబట్టి ఈ ఐటీసీ యాక్చువల్గా ఈ ఐటీసీ అనే కంపెనీ మనకు స్మాల్ క్యాప్లో ఉంది కాబట్టి సో, దీనికి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది కూడా లార్జ్ క్యాప్ అనుకోండి, ఒక 5% చేస్తారు. ఓకే. ఈ కంపెనీ ఒక ₹100లో ట్రేడ్ అవుతుంది అంటే ±5 అంటే ఇది పెరిగితే 105 పెరగాలి. ఒకవేళ పడితే 95 వరకు పడాలన్నమాట. దీన్ని మనం అప్పర్ బ్యాండ్ అంటాం, దీన్ని మనం లోవర్ బ్యాండ్ అంటాం. సో, ఇదే అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్. అయితే ఈ ప్రైస్ని ఏ కంపెనీలు ఈరోజు హిట్ చేసాయి, ఈ అప్పర్ బ్యాండ్ లిమిట్ని ఏ కంపెనీలు క్రాస్ చేసాయి అనేది అయితే ఇక్కడ మనం చూపిస్తారు అనమాట. సో, ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే అప్పర్ బ్యాండ్లో ఈ కంపెనీలన్నీ ఉన్నాయి. లోవర్ బ్యాండ్లో ఈ కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. ఓకే. 5% కొన్ని 20% కూడా ఉంటాయి. బట్ ఆ రోజు ట్రేడింగ్ విధానాన్ని బట్టి అయితే మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ కంపెనీ టీవీఎస్ సెలెక్ట్ అనేది 20%. బట్ ఈ కంపెనీ మాత్రం 5%. ఎందుకంటే దీని యొక్క అప్పర్ బ్యాండ్ లెవెల్ 5% మాత్రమే. డైరెక్ట్ మనం ఈ కంపెనీ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి అప్పర్ బ్యాండ్ 1365. ఇది ఎంత ఉంది? ఎల్టీపీ 1365 సరిపోయింది కదా. ఓకే. అంతకన్నా పెరగదు. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ తర్వాత అంటే మనకి ఇంకా ట్రేడింగ్ అనేది క్లోజ్ చేస్తారు. ఒక ఈ లిమిట్ కనుక మనకు మార్కెట్ క్రాస్ చేస్తుంది అనుకోండి, ఈ స్టాక్ పర్టికులర్ స్టాక్లో ట్రేడింగ్ అనేది స్టాప్ చేస్తారన్నమాట. ఓకే. ఆ రోజుకి ఇది మళ్ళీ నెక్స్ట్ డే విండో ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ విధంగా అయితే అప్పర్ అండ్ లోవర్ బ్యాండ్స్ అయితే ఉపయోగపడతాయి గైస్. సో, ఈ విధంగా మనం మార్కెట్ డేటాలో మనకి అప్పర్ అండ్ ప్రైస్ బ్యాండ్ హీటర్స్ అంటే ఈ విధంగా మనం చూడాలి. అండ్ నెక్స్ట్ 52 వీక్ హై అండ్ 52 వీక్లో చాలా సింపుల్. ఇది 52 వీక్ అంటే ఏంటంటే 1 ఇయర్కి అదే హై అనమాట. ఒక 1 ఇయర్ లేదంటే 1 ఇయర్ హైలో ట్రేడ్ అవుతున్న కంపెనీల కింద అయితే మనం చూడొచ్చు. సో, ఇక 52 వీక్ హై అంటే ఏంటనేది, 52 వీక్ లో అంటే ఏంటి, ఈ వీడియోస్ అన్నీ కూడా మన యొక్క స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్సులు అయితే మన యొక్క ఛానల్లో ఉంటాయి, ప్రైట్ ట్రేడింగ్ అకాడమీలో. సో, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మొత్తం ఫ్రీ కోర్సులు అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఆ వీడియోస్ అన్నీ చూడండి గైస్. ఓకే. సో, ఈ విధంగా మనం 52 వీక్ హై అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్కి ఉన్నటువంటి హైయెస్ట్ హైని బీట్ చేయడం కానీ లేదంటే అదే హై అవ్వడం కానీ మనం 52 వీక్ హై కింద చూస్తాం. సేమ్ యాజ్ లో అంటే 1 ఇయర్ లో అంటే 1 ఇయర్లో ఆ కంపెనీ చేసిన లో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కంపెనీ మనకు ఈ 1 ఇయర్ టైం స్పాన్లో పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ విధంగా మనకు హయ్యర్ హైస్ చేసుకుంటా మూవ్ అవుతుంది అనమాట. సో, ఈ 1 ఇయర్ టైంలో ఇది వచ్చేసి హైయెస్ట్ హై. ఆ తర్వాత మనకి ఈ కంపెనీ అనేది డౌన్ ట్రేడ్ అవ్వడం జరిగింది.
బట్ దీని యొక్క 52 వీక్ హై ఏమవుద్దంటే దీన్ని మనం 52 వీక్, సో దీని యొక్క 52 వీక్ హై ఏదవుద్దంటే, సో దీన్ని మనం 52 వీక్ హై కింద అయితే మనం చెప్తాం అన్నమాట. 52 వీక్ హై. ఒకవేళ ఈ కంపెనీ కనుక మనకు 52 వీక్ హై దగ్గరికి వచ్చిందనుకోండి, సో అది మనకు 52 వీక్ హై దగ్గర ఉన్నట్టు చూపిస్తారు. సేమ్ యాజ్ లో కూడా అంతే అనమాట. ఓకే, 52 వీక్ లో కూడా ఈ విధంగానే మనకు ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి మనం 52 వీక్ హై అండ్ లో కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో అండ్ నెక్స్ట్ లార్జ్ డీల్స్. సో లార్జ్ డీల్స్ ఎక్కడ జరిగాయి, ఈ కంపెనీలో జరిగాయి. ఓకే, బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్. ఈ బల్క్ డీల్స్ అంటే ఏంటి, బ్లాక్ డీల్స్ అంటే ఏంటి, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి కూడా మన ఇంకా బేసిక్ కోర్సులు అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడలేనిది చూడండి గైస్. అవన్నీ కూడా మనం ఫ్రీగా వెరీ క్లియర్ కట్గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ బల్క్ డీల్స్ ఏ కంపెనీలో జరిగింది చూడొచ్చు. సో ఓకే, దీన్ని మనం డౌన్లోడ్ చేయాలని చేసి మనం క్యాల్కులేట్ కూడా చేయొచ్చు. ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో ఈరోజు అయితే బల్క్ డీల్ అయితే జరిగిందనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ నేమ్, క్లయింట్ నేమ్ అంటే ఏ క్లయింట్ బై చేశారా, సెల్ చేశారా, క్వాంటిటీ. బ్లాక్ డీల్. ఓకే, బ్లాక్ డీల్ అనేది ఏంటంటే రెండు కంపెనీస్ మధ్య ఒక డీల్ అనేది సైలెంట్గా జరుగుతుంది అనమాట. ఓకే, బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్ అండ్ క్లయింట్ నేమ్. ఓకే, బై చేశారా, సెల్ చేశారా, సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో ఈ బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ అంటే లార్జ్ డీల్స్ ఏ కంపెనీలో మనకి జరిగాయి అనేది అయితే ఈ యొక్క లార్జ్ డీల్ సెక్షన్లో అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్. సో ఈ యొక్క అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ అంటే ఈరోజు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏ గ్రీన్లో క్లోజ్ అయినాయి, ఏ రెడ్లో క్లోజ్ అయినాయి, వాటిలో మనం అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్గా అయితే మనం చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ డేటా అయితే రావట్లేదు, మన హోమ్ పేజ్లో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడొచ్చు. అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ ఈరోజు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడెడ్ 2993, అడ్వాన్సెస్ వచ్చేసి 1673 అండ్ డిక్లైన్స్ వచ్చేసి 1220. అంటే పడ్డ స్టాక్స్ 1200 పైన ఉంటే, పెరిగిన కంపెనీలు 1600 పైన ఉన్నాయి. అటు ఇటుగా ఉన్న కంపెనీలు అంటే పెరగలేదు, తగ్గలేదు, అన్చేంజ్డ్ 91 కంపెనీలు ఉన్నాయి. సో వీటిని మనం అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్కి అయితే మనం పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ లెండింగ్ అండ్ బారోయింగ్, కాల్ యాక్షన్ ఫర్ లిక్విడ్ సెక్యూరిటీస్. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇదైతే మన యొక్క ఎన్ఎస్సి వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలనే ట్యుటోరియల్లో పార్ట్ 2 వీడియో. మీరు ఎవరైనా సరే పార్ట్ 1 చూడాలని అయితే పైన కార్డులో వేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.